హైదరాబాద్ డ్రగ్స్ కు ఏమాత్రం అడ్డుకట్ట పడలేదు. దీంతో డ్రగ్స్ చైన్ లింక్లకు బ్రేకులు వేసే పనిలో పడ్డారు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. డ్రగ్స్ సప్లై చైన్ లో నైజీరియాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా గుర్తించారు. దేశంలోని తొలిసారి డ్రగ్స్ విక్రయాలు, డబ్బు పంపిణీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిపారు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ రూపేష్. ఇండియాతో పాటు అమెరికాలోనూ నైజీరియన్లు డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్నారు. అయితే అమెరికా అధికారులకు చిక్కకుండా భారత్లోని అకౌంట్స్ కు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని వెల్లడించారు. హవాలా మార్గంలో డబ్బు ఇండియాకు పంపి ఇక్కడి నుండి నైజీరియాకు పేమెంట్స్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు ఎస్పీ రూపేష్. నైజీరియన్ల డ్రగ్స్ దందాకు సంబంధించి ఎస్పీ రూపేష్ ఇంకా ఎలాంటి కీలక విషయాలు చెప్తున్నారో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ఎట్టకేలకు నార్కోటిక్ పోలీసులు అసలు ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి మనీ ట్రైల్ని బ్రేక్ చేశారు. ఎక్కడి నుండి అంటే కన్జ్యూమర్స్ ఎవరికి డబ్బులు పంపిస్తున్నారు, చివరికి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి దానిపైన నార్కోటిక్ పోలీసులు ఫోకస్ చేసి సెన్సేషనల్ విషయాలను. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. ఈరోజు బయట పెట్టారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా డ్రగ్స్ డీలింగ్స్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారాలపైన మనతో మాట్లాడేందుకు నార్కోటిక్ ఎస్పీ రూపేష్ గారు ఉన్నారు. సార్, మొత్తం ఈ వ్యవహారంలో మీరు గతంలో 3 months నుండి చేసినటువంటి ఆపరేషన్లో బయటపడ్డటువంటి మెయిన్ విషయం ఏంటి అసలు? సో ఎప్పుడు కానీ డ్రగ్స్ కానీ ఏది చేసినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద రూట్ ఈజ్ మనీ అనేది ఎవరు ఇట్లాంటి అక్రమాలు, ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినా మనీ గురించి. సో డైరెక్టర్ గారు ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ మనీ ట్రైల్, అసలు మనీ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది, సో దాన్ని కనుక దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఇల్లీగల్ ట్రేడ్. సో ఆ మనీని హిట్ చేస్తే సో ఆటోమేటిక్గా అందులో ఉన్న సప్లయర్స్ కానీ, ట్రాన్స్పోర్టర్స్ కానీ, ఈవెన్ పెడ్లర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ అందరినీ చైన్ అంతా బ్రేక్ చేసినట్టు ఉంటుందని. సో డైరెక్టర్ సార్ హాజ్ క్లియర్లీ ఫోకస్డ్ ఆన్ మనీ ట్రైల్. సో దీనిలో ఏమైందంటే పాతకి మనకు ఉన్న కేసెస్లలో ఉన్నాయి, ప్లస్ కొత్తగా ఎక్కడైతే డ్రగ్స్ డ్రాప్ అవుతున్నాయో వాటి నుండి వెళ్ళి సో మనీ ట్రైల్ అనేది పట్టుకోవడం జరిగింది. సో ఎక్కడ నుండి అయితే కన్జ్యూమర్ నుండి ఒక డ్రగ్ తీసుకున్న తర్వాత డబ్బులు అతను ఎలా ఇస్తాడో, ఇచ్చిన మనీ మళ్ళీ ఎలా ఈ డ్రగ్ పెడ్లర్కి వెళ్తుంది, పెడ్లర్ నుండి ట్రాన్స్పోర్టర్కి వెళ్తుంది, ట్రాన్స్పోర్టర్ నుండి సప్లయర్కి వెళ్తుంది, సప్లయర్ నుండి మళ్ళీ అది ఎలా కంట్రీ దాటి వెళ్తుంది అనేది కంప్లీట్గా ఒక ట్రయల్ అనేది ఇన్వెస్టిగేషన్లో తీయడం జరిగింది. సో దానికి టుక్ లాట్ ఆఫ్ టైం, బికాజ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రతిదీ ఫిల్టర్ చేయాలి, ప్రతిదాన్ని చూడాలి. సో వీ హ్యావ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెయిన్ అదర్ డిపార్ట్మెంట్స్. సో అదంతా చేసిన తర్వాత దెన్ ఫైనల్లీ వీ కేమ్ టు ఎ కన్క్లూజన్ వాట్ ఆర్ ద ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ కంప్లీట్ చైన్ ఆఫ్ మనీ అనేది. డ్రగ్ డెలివరీ చేసే అతనికి పేమెంట్ సంగతి తెలియదు, డ్రగ్ పేమెంట్ చేసే అతనికి సప్లై చేసేవాడు ఎవడో తెలియదు, డ్రగ్ డిస్ట్రిబ్యూట్ చేసే అతనికి వీళ్ళ గురించి తెలియదు. ఎందుకంటే ఒకరు పట్టుకున్నా కూడా మిగతా వాళ్ళ గురించి వాళ్ళకి తెలియకుండా ఉండడానికి, సపోజ్ ఈరోజు మీరు ఆర్డర్ ఇచ్చేది ఒక ఆర్గనైజర్ ఉంటాడు. సో అతనికి ఇచ్చిన తర్వాత అతను అకౌంట్ నెంబర్ డిఫరెంట్ అతను ఇస్తాడు. సో అతను ఇచ్చిన తర్వాత ఇంకొకరిని డ్రాప్ చేసేవాడు డిఫరెంట్ పర్సన్ ఉంటాడు. సో కంప్లీట్గా ఎవరి ద్వారా ఐసోలేటెడ్ చేసి ప్లాన్ చేశారు. బట్ యువర్ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్ అండ్ యువర్ ఏబుల్ టు టెల్. ఇప్పుడు మనకి ఎబుకా సూజీ అని చెప్పేసి ఆల్రెడీ 5-6 కేసెస్ ఉన్నాయి. ఈజ్ ఎ నైజీరియన్. అంతకుముందు వచ్చి హైదరాబాద్లో ఉండి దాని తర్వాత అరెస్ట్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అగైన్ లాస్ట్ ఇయర్ టీనాబ్ అండ్ నార్సింగ్ పోలీస్ బ్లెస్సింగ్ అనే ఒక అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ కేసు తర్వాత హీ గాట్ అలర్టెడ్ అండ్ హీ ఫ్లెడ్ టు నైజీరియా. వీఆర్ సస్పెక్టింగ్ దట్ హీ ఈజ్ ఇన్ నైజీరియా. సో హీ ఈజ్ టేకింగ్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ఇండియా. సో ఏదన్నా కూడా ఈ సోషల్ మీడియా యాప్స్ ద్వారా హీ ఈజ్ టేకింగ్ ద ఆర్డర్స్. వన్స్ హీ హాజ్ టేకింగ్ ద ఆర్డర్, దెన్ హీ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ సంబడీ టు కలెక్ట్ ద మనీ అండ్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ సంబడీ టు డ్రాప్ ద డ్రగ్. అది డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనీ వచ్చిన తర్వాత ఆ మనీని మళ్ళీ ఎలా నైజీరియాకి పంపిస్తున్నాడు అది కూడా ఇన్వెస్ట్. చాలామంది డ్రగ్ సప్లయర్స్ అంతా కూడా 1 person దగ్గర నుండి ఒక 80 SIM cards, ప్రీయాక్టివేటెడ్ SIM cards కూడా తీసుకోవడం జరిగింది. సో వాటిలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో వీ హ్యావ్ సమ్ సస్పెక్ట్ లిస్ట్ విత్ అస్. సో డెఫినెట్లీ we'll have more surveillance on all these suspects in Hyderabad and around the city also. And whenever we find any suspicious movement of this person, definitely we'll catch them. ఓవరాల్గా టీజీ న్యాబ్కి సంబంధించి ఒక పెద్ద ఆపరేషన్ అయితే పోలీసులు ఛేదించారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్ర పోలీసులు కూడా ఈ తరహా ఆపరేషన్ని చేపట్టలేదు. ఒక కంప్లీట్ డ్రగ్స్కి సంబంధించినటువంటి మనీ ట్రైన్లు అంతా కూడా ఆపితే దేశానికి డ్రగ్స్ అనేటువంటిది రాకుండా చూడడమే తెలంగాణ నార్కోటిక్ పోలీసుల ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. విడుదల స్టాంజీతో టీజీ న్యాబ్ కార్యాలయం నుండి ప్రణీత, TV9.